ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, రైతు భరోసా, రేషన్ కార్డులపై చర్చ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఫామ్లా ఈ కేసులో ఏసీబీ నోటీసులు, 6న హాజరు కావాలని కేటీఆర్ కి ఆదేశాలు. అనంతరం అరవింద్ కుమార్, బేలన్ రెడ్డి విచారణ. నేడు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముఖ్య అతిథిగా హాజరవుతున్న పవన్, భారీ ఏర్పాటు చేస్తున్న మూవీ టీం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం, పివి చాణక్యం కావాలి, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు ఎదగాలి. తెలుగు సమాఖ్య సభల ప్రారంభంలో చంద్రబాబు. ఏపీలో ఈ నెల 20 నుంచి భూముల రీసర్వే, మండలంలో 1 గ్రామం యూనిట్, క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు. విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు, కాకినాడ పోర్ట్ వ్యవహారంలో దర్యాప్తు, మనీ లాండరింగ్ పై ఎంక్వైరీ. 2 కుటుంబాల మధ్య ఘర్షణ, ప్రేమ జంట వ్యవహారంలో గొడవ, ఎన్టీఆర్ జిల్లా తాళ్లూరులో ఉద్రిక్తత. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతోన్న చలి, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ లో చల్లటి గాలులు. ఉత్తరాదిలో పొగమంచు బీభత్సం, రోడ్లు కనిపించనంత దట్టంగా ఫాగ్, వాహనాల రాకపోకలపై ప్రభావం. ఓయూలో గిరిజన విద్యార్థులకు ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్, ఆంగ్లం కీలకంగా మారిందన్న జిష్ణుదేవ్ వర్మ. సిబిఐ విచారణకు రాష్ట్రాల సమ్మతి అక్కర్లేదు, 10 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్, జాబితాలో తెలంగాణ సహా 3 దక్షిణాది రాష్ట్రాలు. శేషాచలం ఫారెస్ట్ లో దారి తప్పిన 6, వాటర్ ఫాల్స్ కు వెళ్లిన యువకులు ట్రేస్ చేసిన పోలీసులు, ఓ యువకుడు మృతి. నేటి నుంచి విశాఖలో నేవీ డే, యుద్ధ విమానాలు, జలాంతర్గాములతో షో, అలరించబోతున్న విన్యాసాలు. విశాఖ జైల్లో మరో మొబైల్, నర్మదా బ్లాక్ లో గుర్తించిన అధికారులు, సిమ్ కార్డు లేని ఫోన్ స్వాధీనం. 2000 స్టాల్స్ తో నాంపల్లి నుమాయిష్ ప్రారంభించిన పొన్నం శ్రీధర్ బాబు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్. పతంగుల షాపుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, పాత బస్తీలో చైనా మాంజా అమ్మకాలకి చెక్, 15 మంది అరెస్ట్, 10 లక్షల సరుకు సీజ్. శంకర్పల్లిలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం, వేలాదిగా పాల్గొన్న ముస్లింలు, రేపటితో ముగియనున్న కార్యక్రమం. చంద్రగిరిలో పట్టుబడ్డ ఎర్రచందనం, 40 లక్షల విలువైన రెడ్ శాండల్ సీజ్, వాహనాన్ని వదిలి పరారైన నిందితులు. 10 ఏళ్లుగా ఢిల్లీని ఆపద చుట్టుముట్టింది, ఆ భయంలో అన్ని కుంభకోణాలన్న మోదీ, ప్రజలు అవినీతిపై పోరుకి సిద్ధమయ్యారన్న ప్రధాని.